హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి నేతితో మినపుండలు డ్రై ఫ్రూట్స్తో అనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా ఏమేమి వేసాను అనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి జీడిపప్పు, బాదం పప్పు. నెక్స్ట్ ఈ పక్కన వచ్చేసి పొట్టు మినపప్పు. లేని వాళ్ళు ఏంటంటే మినపగుండ్లైనా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కర్బూజా గింజలండి. కర్బూజా గింజలు మీకు చూపించాను కదా ఇంతకుముందు కూడా. కర్బూజా గింజలు, నెక్స్ట్ నువ్వులు ఉన్నాయి కొన్ని. అవి ఫస్ట్ వచ్చేసి నేను జీడిపప్పు, బాదం పప్పు వేయించానండి. వేయించి పక్కన పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి కర్బూజా గింజలు కూడా వేశాను. ఇక్కడ నేను ఏంటంటే 4 కాయలు ఏమో కట్ చేశాను అనమాట. అప్పుడొకటి పిల్లలకి అది కొంచెం స్నాక్స్ కింద పెట్టడానికి. ఆ గింజలు వచ్చేసి అలానే ఉంచాను, కొంచెం డ్రై అయినాయి. అందులో వచ్చేసి కర్బూజా గింజలు వేగిన తర్వాత నేను నువ్వులు వేసాను లాస్ట్లో. నువ్వులు వచ్చేసి తొందరగా వేగిపోతాయండి, అందుకని నేను లాస్ట్లో వేసాను. ఇంకా మనకి ఇష్టమైతే ఇంకా చాలా రకాలు వేసుకోవచ్చు, మన ఇంట్లో ఉండవి. ఇంట్లో ఉండవి నేను వేసాను అనమాట. ఇదిగోండి, ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి తొందరగా పౌడర్ అవుతాయండి. మినప్పప్పు కొంచెం లేట్ అవుతాయి. మినపప్పు వచ్చేసి కొంచెం రవ్వగా ఉంటుందన్నమాట. కొంచెం చూసుకొని మెత్తగా వేసుకోవాలి. ఇవి తొందరగానే అయిపోతాయి, కానీ పొట్టు మినపప్పు వచ్చేసి లేట్ అవుతాయండి. ఇవి కూడా ఆల్రెడీ వేయించి పెట్టాను. పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి, లేకపోతే పచ్చిగా ఉంటుందన్నమాట. స్మెల్ వచ్చేసి తింటుంటే కూడా మనకి ఫ్లేవర్ అర్థమవుతుంది. మినపప్పు వచ్చేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలన్నమాట. మనకి కొంచెం 4 గింజలు వేయించేటప్పుడు తింటే కూడా అర్థమైపోతుంది వేగినయా లేవా అని చెప్పేసి. ఇంకా మనకు కొంచెం పచ్చివాసన వస్తే ఏంటంటే లడ్డు అనేది మనకి టేస్ట్ కొంచెం అర్థమైపోతుంది పచ్చిగా. అందుకని కొంచెం దగ్గరుండి వేయించుకోవాలన్నమాట మినపప్పు వచ్చేసి. ఇక్కడ నేను మొత్తం గ్రైండ్ చేసుకున్నానండి. ఆల్రెడీ మినపప్పు పిండి ఉంది కదా, గ్రైండ్ చేసిన పిండి, అందులో సగం తీసాను. ఎందుకంటే మిగిలి ఉన్న పిండిలో ఏంటంటే కొంచెం హాఫ్ తీసాను, హాఫ్ ఉంచాను. అందులో వచ్చేసి బెల్లం నేను నలగొట్టి వేస్తాను. ఇదిగోండి, ఎందుకంటే ఒట్టి బెల్లం వేస్తే పడదు కదా, ముద్దలాగా అవుతుంది. అందుకని నేను పిండి ఉంచాను అనమాట కొంచెం. ఆ పిండితో పాటు బెల్లం కూడా నలగొట్టి వేసాను సరిపడినంత. అంటే నేను కొలతలేమీ తీసుకోలేదు, కొంచెం సరిపడినంత చూసుకొని వేసాను అనమాట. అవసరమైతే మనం పొడి చేసుకొని కలుపుకోవచ్చు. అందులో వచ్చేసి మనకి సరిపోలేదు అనుకోండి, నేను సుమారు చూసి వేసాను, సరిపోయింది. ఇంకా అవసరమైతే మన కొబ్బరి అట్లాంటివి కూడా వేయించి వేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి కలుపుతున్నాను అనమాట. చాలా మంచిదండి హెల్త్కి వచ్చేసి. ఇది వచ్చేసి క్లిప్ ఒకటి నేను నిలువొచ్చినట్టుంది, అడ్డం తీస్తే తొందరగా అయిపోతుందండి. అంటే మనకి ఇంకా వంటలు చేయటమే లేటు. ఇదిగోండి, జీడిపప్పు, బాదం పప్పు, నేతితో చేసిన మినప వండలు రెడీ అండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. మినపుండలు వచ్చేసి మనకి బ్లడ్ కూడా పడుతుంది. ఇందులో వచ్చేసి నెయ్యి కూడా వేసాం కదా, ఏంటంటే పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిది. రోజు డైలీ వచ్చేసి ఒక లడ్డు కనుక తింటే మనకి హెల్త్కి చాలా ఉపయోగం ఉంటుంది. బలం కూడా అండి, మనకి చాలా గట్టి బలం వస్తుంది నెయ్యి తినాలంట. ఈ నేతి వండలు అయితే రెడీ అయినాయండి, మినపుండలు. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.